తీసుకున్న వ్యక్తికి మాకు అది ఆ పర్సన్కి ఎలాంటి సంబంధం లేదు. మా ఫ్యామిలీ మెంబర్ మా ఊరైతే మా నెంబర్ ఇస్తున్నారు. మా నెంబర్ ఇవ్వడం వల్ల మాకు రెగ్యులర్గా కాల్ చేస్తున్నారు. అసలు మాట్లాడుతున్నారు ఇట్లా హైయర్ ఆఫీసర్స్కు కంప్లైంట్ ఇస్తామని చెప్తున్నాము. ఏదైనా చేసుకుంటే ఇంకొక వచ్చిన కాబట్టి మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పోలీస్ ప్రొటెక్షన్ ఉంది అది స్టేషన్ నుంచి స్టేషన్ చెప్పమంటారా? సరే, అది ఈరోజు ప్రజావానికి మాకు లోన్ వేధింపుల గురించి అని ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినాం ఇక్కడికి. బజాజ్ ఫైనాన్స్ నుంచి క్రెడిట్ నుంచి వెళ్ళి మాకు రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు మానసికంగా వేధిస్తున్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఫ్యామిలీ గురించి, మా గురించి. కాకపోతే ఆ లోన్ తీసుకున్న వ్యక్తికి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఆయన వ్యక్తిగతంగా కానీ మాకు ఏం బంధువు కాదు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. అది ఆయన ఈఎంఐ కట్టకపోతే మీరే కట్టాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. మీకు పోలీసుల పరంగానే కోర్టు కేసులు ఉంటాయి, మీకు నోటీసులు పంపిస్తామని వాళ్ళు చెప్తున్నారు, బజాజ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్స్. దీని గురించనే ఈరోజు కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. దీని గురించి ఏమైనా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీడియా వారిని కూడా కోరుకుంటున్నాము. ఎవరో తెలియని వ్యక్తి మా నెంబర్ ఇచ్చారు. ఇచ్చి లోన్స్ గురించి వాళ్ళు తీసుకొని మా కాంటాక్ట్ నెంబర్, రిఫరెన్స్ నెంబర్ పెట్టారు. దానివల్ల మాకు కాల్స్ చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా కేసు అవుతుంది మీ మీద, కోర్టు నుంచి ఫైల్ పంపిస్తాము అని అంటున్నారు. చాలా ఇబ్బంది చేస్తున్నారు. అది బజాజ్ ఫైనాన్స్ క్రెడిట్ నుంచి చాలా రోజు ఒక 10 ఫోన్లు చేసి ఇబ్బంది చేస్తుర్రు. దానికి మీడియా వాళ్ళకు కొంచెం మేము షూరిటీ కానీ, సంతకాలు కానీ, ఎలాంటి ఫోన్ నెంబర్ కానీ ఏది కూడా ఇవ్వలేము మేము. దాని గురించి కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు శంకర్, తాటిపల్లి.